Rebecca. ఈరోజు మనం NVIDIA కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాము. బేసిక్ బెస్ట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో జస్ట్ లైక్ నోబ్స్ ఏది పడితే అది పెట్టేసి కంప్యూటర్ పాడు చేసుకోకండి. సో నా గైడ్ ఫాలో అవుతే మీకు బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ guaranteed. So let's get on to the video. Before starting, just don't be in an illusion. Just GeForce NVIDIA control panel ఓపెన్ చేసి ర్యాండమ్ సెట్టింగ్స్ చేసేసుకొని ఆప్టిమైజ్ ఆల్ గేమ్స్ క్లిక్ చేస్తే అయిపోతుంది అనుకోకండి. నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకుంటే యూ విల్ గెట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో రైట్ క్లిక్, get to NVIDIA control panel settings, and that's where you get the setup. Here it goes, the sweet spot, manage 3D settings. ఓ కాకా ఇవన్నీ కథలు ఎందుకే? NVIDIA GeForce ఎక్స్పీరియన్స్ దాంట్లో పోయి ఆప్టిమైజ్ ఆల్ గేమ్స్ అని కొడితే అయిపోయి అనుకుంటారేమో. అట్లా కాదు, నేను చెప్పే సెట్టింగ్స్ చేసుకుంటే మీకు బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వన్ వస్తాయి. సో షుగర్ పేషెంట్ లాగా కాకుండా పీస్ఫుల్ గా వీడియో మొత్తం చూసి మంచి సెట్టింగ్స్ వేసుకొని మజాలేలు. సో డెస్క్టాప్ మీద పోయి రైట్ క్లిక్ కొట్టి NVIDIA కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలి. జస్ట్ ఇన్ కేస్ అక్కడ NVIDIA కంట్రోల్ ప్యానల్ లేదనుకోండి, మీరు ఇక్కడ అనుకున్నారు, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్. NVIDIA కంట్రోల్ ప్యానల్ లేదంటే మీకు NVIDIA గ్రాఫిక్ కార్డ్ లేదు. సో జస్ట్ క్రాస్ చెక్, ఓపెన్ చేయగానే ఇది వచ్చేసింది మన పాన్ డబ్బా, మేనేజ్ 3D సెట్టింగ్స్. ఇక్కడ మనకి రెండు బాగా కనిపిస్తున్నాయి, గ్లోబల్ సెట్టింగ్స్, ప్రోగ్రామ్ సెట్టింగ్స్. అండ్ మనం చేసే సెటప్ అంతా గ్లోబల్ సెట్టింగ్స్ లో. మేనేజ్ 3D సెట్టింగ్స్, గ్లోబల్ సెట్టింగ్స్, దానిలో పోతే ఇమేజ్ షార్ప్నింగ్. ఇమేజ్ షార్ప్నింగ్ ఏంటంటే, ఇమేజ్ షార్ప్నింగ్ లో అంత డిఫరెన్స్ ఏం రాలేదు. అనాలిసిస్ ప్రకారం GeForce ఎక్స్పీరియన్స్ ఇన్ గేమ్ సెట్టింగ్స్ యూజ్ చేసుకుంటే మచ్ బెటర్. లైక్ 720 వీడియోలో షార్పింగ్ చేసుకుంటే ఆన్ 1080 డిస్ప్లే ఇట్స్ నాట్ మచ్ డిఫరెంట్. అయితే నేను శాంపులింగ్ చూపిస్తే మీకు తెలుస్తుంది. ఇట్లా లైక్ 720 వీడియో మీద షార్పనింగ్ అప్లై చేస్తే ఎలా వచ్చింది, నేను ఇన్ గేమ్ GeForce ఎక్స్పీరియన్స్ ఇన్ సెట్టింగ్స్ యూజ్ చేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది మీరు చూస్తున్నారు. సో డిపెండ్స్ ఆన్ ద డిస్ప్లే. బెటర్ టర్న్ ఇట్ ఆఫ్, ఇమేజ్ షార్పనింగ్ ఆఫ్ చేసి పెట్టండి. నెక్స్ట్ ambient occlusion. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ జనరేట్స్ మోర్ రియలిస్టిక్ షటర్స్ ఇన్ గేమ్స్. అంటే లైక్ రియలిస్టిక్ ఫీలింగ్ ఇవ్వాలని చెప్పి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దీనివల్ల కొంచెం పర్ఫార్మెన్స్ లాగ్ అనేది పాసిబుల్. అంటే మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ CPU and the GPU. I better turn it off because మనకి ఇన్ గేమ్ ambient occlusion అనేది ఈ మధ్య అన్ని గేమ్స్ లో వస్తున్నాయి. సో మళ్ళీ మనం NVIDIA దాంట్లో చేయాల్సిన అవసరం లేదు. టర్న్ ఇట్ ఆఫ్ ఇన్ దిస్ NVIDIA సెట్టింగ్స్. మనం ఇన్ గేమ్ సెట్టింగ్స్ లో టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాం. దీనివల్ల బెటర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. యాంటీస్ట్రోపిక్ ఫిల్టరింగ్ ఆప్షన్, ఎందుకంటే మనకి మోర్ క్లియర్, మోర్ డీటెయిల్, బెటర్ సర్ఫేస్ లుక్, బెటర్ ఇమేజ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇమేజ్ క్వాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. జస్ట్ యూ నీడ్ టు చేంజ్ ఇట్ ఇంటూ 16x. దీనివల్ల మరీ అంత ఇంపాక్ట్ ఉండదు సిస్టమ్ మీద, అంత పర్ఫార్మెన్స్ అనేది యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద రియల్ చేంజ్ when you change it to 16x. So drop it to 16x. Anti-aliasing FXA, ఫాస్ట్ అప్రాక్సిమేట్ యాంటీ అలైజింగ్. ఇది డ్యూయల్ కాన్ఫ్లిక్ట్ అవుతుందని ప్రెసెంట్ ఉన్న గేమ్స్, ప్రతి ఒక్క గేమ్స్ లో యాంటీ అలైజింగ్ ఆప్షన్ అనేది వచ్చేసింది. జస్ట్ ఇన్ కేస్ మీరు గేమ్ లో ఆన్ చేసేసి NVIDIA సెట్టింగ్స్ లో ఆన్ చేసేసారంటే ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ చాలా రిడ్యూస్ అయిపోతుంది. సో బెటర్ టర్న్ ఇట్ ఆఫ్ అండ్ చెక్ ఇన్ గేమ్ ఆప్షన్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్, బికాస్ దిస్ రిడ్యూసెస్ పర్ఫార్మెన్స్. ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా దెబ్బతింటుంది ఇది జస్ట్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఆన్ చేసి అక్కడ ఆన్ చేస్తే. సో బెటర్ I prefer turning it on in games. ఆన్ చేస్తే గేమ్ లోనే కాదు, సిస్టమ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ చూడాల్సి వస్తుంది. నాట్ జస్ట్ ఇన్ గేమ్స్, పర్సనల్ వర్క్ రిలేటెడ్ ఎనీ అదర్ అప్లికేషన్స్ ఆల్సో. సో బెటర్ టర్న్ ఇట్ ఆఫ్ అండ్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ గేమ్స్. మళ్ళీ సేమ్ యాంటీ అలైజింగ్ మోడ్, జస్ట్ నేను చెప్పినట్టు బికాస్ దిస్ మోడ్ ఇస్ గివెన్ ఇన్ గేమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సిస్టమ్ సెట్టింగ్స్. సో in-game settings and system settings conflict అవ్వకూడదు కాబట్టి better choose application control so that the performance will not be disturbed and you can get the best. Anti-aliasing settings కూడా automatic గా application control అయిపోతాయి. Just in case if you want to feel or try something, మీ రిస్క్ తీసుకొని చేస్తా అంటే you can change, but my suggestion is to go for application control. Anti-aliasing transparency, just turn it off. దీంతో ప్రయోజనం ఏం లేదు బికాస్ ఇన్ గేమ్ సెట్టింగ్స్ మనకి ఇప్పుడు వచ్చే AAA గేమ్స్ అన్నిట్లో సపోర్ట్ చేస్తున్నాయి. నీడ్ నాట్
make our system conflict with any other settings, just turn it off and CUDA GPUs. ఇదేంటంటే మన GPU పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేస్తుంది. AI యూజ్ చేసుకుని ఈ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసి అవుట్ ఆఫ్ బెస్ట్ లైక్ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ మీదకి వెళ్ళి మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ని లైక్ థ్రెడ్స్ ఆప్టిమైజ్ చేయడం కానీ థ్రెడ్స్ ని అవైలబుల్ ఉంచడం కానీ ఇది యూజ్ అవుతుంది. సో కీప్ ఇట్ ఆల్ లో లాటెన్సీ మోడ్. ఇదేంటంటే మన మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ CPU అనేది ప్రిపేర్డ్ గా ఉంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వెల్ బిఫోర్ అడ్వాన్స్డ్ గా మన GPU రెండర్ చేయకపోయినా కూడా CPU అనేది ఎక్స్ట్రా లోడ్ ని పిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది జస్ట్ టు షేర్ ద లోడ్. ఒకవేళ GPU ఓవర్లోడ్ అయిపోయినప్పుడు CPU రిమైనింగ్ థ్రెడ్స్ ని ప్రాసెస్ చేసుకోవడానికి ఫ్రీ స్పేస్ ని యూజ్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది లో లేటెన్సీలో. సో బెటర్ ట్రై నాట్ గివ్ ఇట్ ఆన్, ఆఫ్ చేసి పెట్టండి. బికాస్ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనకి హెవీ గేమ్స్ లో యూజ్ అవ్వదు. మ్యాక్స్ ఫ్రేమ్ రేట్ ఇది ఆఫ్ చేసి పెట్టండి. నేను దీని గురించి సింక్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ GL రెండరింగ్ ఇది ఎందుకంటే మనకి రెండు గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ డైరెక్ట్ టెక్స్ట్ గేమ్స్ ఆడినప్పుడు కానీ ఓపెన్ GL గేమ్స్ ఆడినప్పుడు కానీ ఏ గ్రాఫిక్ కార్డ్ ఆన్ అవ్వాలి ఏ గ్రాఫిక్ కార్డ్ యూజ్ అవ్వాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ 2 గ్రాఫిక్ కార్డ్స్ దెన్ యూ కెన్ సెలెక్ట్ ఆర్ ఎల్స్ గో ఫర్ ఆటో. నెక్స్ట్ ఆప్టిమైజ్ ఫర్ కంప్యూట్ పర్ఫార్మెన్స్ ఇది మనం ఆఫ్ లో పెట్టుకున్నాం జస్ట్ బికాస్ ఈ ఆప్టిమైజ్ అనేది మన ఫీచర్స్ ని కానీ పర్ఫార్మెన్స్ ని కానీ లో చేసేస్తుంది. పవర్ మేనేజ్మెంట్ మోడ్ ఇందులో ఏమవుతుందంటే ఆల్రెడీ రెండెడ్ ఫ్రేమ్స్ ని రీయూజ్ చేస్తుంది. జస్ట్ మీరు ఆప్టిమల్ మోడ్ పెడితే లైక్ ఇప్పుడు ఆల్రెడీ రెండెడ్ ఫ్రేమ్స్ ఉంటే అవి యూజ్ చేస్తుంది. జస్ట్ ఇన్ కేస్ మన సిస్టమ్ ఐడియల్ వదిలితే లైక్ మీరు సిస్టమ్ వదిలేసి మన ఫ్రెండ్ ఫోన్ చేసాడని చెప్పి బయటకు వెళ్తే ఈ రిమైనింగ్ టైం అంతా CPU ని GPU ని హెవీగా యూజ్ చేయకుండా పవర్ కన్సంప్షన్ ఆపేసి ఆల్రెడీ రెండెడ్ ఫ్రేమ్స్ ని ఇక్కడ యూజ్ చేస్తుంది. అడాప్టివ్ చూస్ చేసుకుంటే క్లాక్ పవర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, దానివల్ల పవర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ పవర్ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ పెట్టుకుంటే కంప్లీట్ మాక్సిమం పర్ఫార్మెన్స్ కోసం ప్రతి ఒక్క అప్లికేషన్ ని హై సెట్టింగ్స్ హై ఎండ్ లో రన్ అవుతుంది. పవర్ కన్సంప్షన్ నో ఆల్రెడీ రెండెడ్ GPU ఫ్రేమ్స్. సో యాజ్ యూజువల్ మీరు యూజ్ చేసినా యూజ్ చేయకున్నా ఆ రెండరింగ్ అనేది GPU ని యూజ్ చేసుకోవడం అనేది ఇదంతా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. మై సజెషన్ ఈస్ గో ఫర్ ఆప్టిమల్ పవర్. షాడర్ కెషే ఇందులో ఏమవుతుందంటే ఆల్రెడీ కంపైల్డ్ షాడర్ ఫైల్స్ అవి మన హార్డ్ డ్రైవ్ లో లోడ్ అయిపోయి ఉంటాయి. సో ఇవి ఏమవుతుందంటే మళ్ళీ యూజ్ చేసుకున్నప్పుడు కెషేలో ఉంటాయి కాబట్టి ఈ షాటరింగ్ అనేది తగ్గిపోయి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టర్న్ ఇట్ ఆన్. టెక్స్చర్ ఫిల్టరింగ్ ఇది మనం ఆఫ్ లో పెట్టుకుందాం ఎందుకంటే ఈ టెక్స్చర్ ఫిల్టరింగ్ తోని GPU కానీ CPU కానీ హై యూసేజ్ కి అవుతుంది. టర్న్ ఇట్ ఆఫ్. అండ్ టెక్స్చర్ ఫిల్టరింగ్ నెగటివ్ LOD బయాస్. LOD అంటే లెవెల్ ఆఫ్ డీటెయిల్. ఇది క్లాంప్ లో పెట్టండి. హైలో పెడితే మీకు హై అండ్ GPU ఉంటే హైలో పెట్టండి. ఓకే మీకు ఇక్కడ లాగ్ అవ్వద్దు బెటర్ పర్ఫార్మెన్స్ రావాలి అనుకుంటే క్లాంప్ లో పెట్టండి. టెక్స్చర్ ఫిల్టరింగ్ క్వాలిటీ కీప్ ఇట్ ఆన్ క్వాలిటీ. ట్రైలీనియర్ ఆప్టిమైజేషన్. ట్రైలీనియర్ ఆప్టిమైజేషన్ ఎందుకంటే మనకి యాక్చువల్లీ 2 ఫ్రేమ్స్ ఉండేది. 2 ఫ్రేమ్ ఆప్టిమైజేషన్ అనేది ఉండేది ఇంతకు ముందు. కానీ ఈ థ్రెడ్స్ ఐడియల్ అయిపోతున్నప్పుడు ఈ ఆప్టిమైజేషన్ బ్లర్ అయిపోతుంది అని చెప్పి దే ఇంట్రడ్యూస్ 3 లైనర్ ఆప్టిమైజేషన్ టు గివ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో టర్న్ ఇట్ ఆన్. చెక్ అవుట్ ది 3 ఆప్టిమైజేషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్. థ్రెడెడ్ ఆప్టిమైజేషన్ లో ఏమవుతుందంటే లైక్ ఇట్ ఆఫ్లోడ్స్ GPU టాస్క్ to separate threads to CPU to increase the performance. Like మన GPU task ని సెపరేట్ చేసి CPU కి థ్రెడ్స్ లో పంపిస్తే దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం లోడ్ అనేది GPU మీద పడకుండా ఈ ఆప్టిమైజేషన్ అనేది అవుతుంది. సో చూస్ ఆటో ఫర్ దిస్ థ్రెడెడ్ ఆప్టిమైజేషన్. ట్రిపుల్ బఫరింగ్ ఎందుకంటే మనకి టూ బఫర్స్ ఆల్రెడీ ఉండేవి. లైక్ ఇప్పుడు 3 బఫర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ 2 బఫర్స్ ఎప్పుడైనా మనం ఐడియల్ స్టేట్ కి వెళ్తే అవి మళ్ళీ రెండర్ అవ్వకుండా ఆ 2 బఫర్స్ ని యూజ్ చేసుకునేది. కానీ ఈ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రిపుల్ బఫరింగ్ ఇంట్రొడ్యూస్ చేశారు. జస్ట్ GPU ఐడియల్ ఉన్నప్పుడు ఈ బఫర్స్ యూజ్ అవుతాయి. దట్ టు ఓపెన్ GL దాని మీద వర్క్ అవుతాయి. మోస్ట్లీ నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు. టర్న్ ఇట్ ఆఫ్. వర్టికల్ సింక్. యూజ్ 3D అప్లికేషన్ సెట్టింగ్స్ ఎందుకంటే ఇది కంప్లీట్ మన డెస్క్టాప్ ఆర్ స్క్రీన్ మీద డిపెండ్ అవుతుంది. చెప్పినట్టు మాక్సిమం ఫ్రేమ్ రేట్ మనం ఆఫ్ చేసి పెట్టాం అక్కడ. ఎందుకంటే మనం మాక్సిమం ఫ్రేమ్ రేట్ సెట్ చేసి పెడితే సో ఈ మ్యాక్స్ ఫ్రేమ్ రేట్ ని పెట్టా కూడా
you will experience few performance issues like ఈ ఫ్రేమ్స్ అనేవి లిమిట్ అయిపోతాయి లైక్ 60 FPS దగ్గర 50 లిమిట్ పెట్టేశాక you can't go up to 60. So this thing can be set up here like మనం use 3D application settings అని పెట్టేశాక it will limit up to the capabilities. Virtual reality pre-rendered frames and remaining ఇంకా explore చేయలేదు. I have to do a lot more work on that. I don't think there are many who are looking for these virtual settings. And few more settings miss అవుతున్నాయి లైక్ నా కంట్రోల్ ప్యానల్ లో చూపించినవి లేటెస్ట్ వన్ లైక్ ప్రెసెంట్ ఉన్నవి బట్ few of you might find two different new settings like old DSR factors and dynamic super resolution. Just in case if you have that, just turn it off. If you turn it on, you will get a powerful experience, but you need to have a powerful laptop or desktop with you. Anti-aliasing gamma corrections you might not be finding in my video. ఇది కంప్లీట్ గా యూస్లెస్ లైక్ యాంటీ అలైజింగ్ అనేది మనకి ఇక్కడ సెట్టింగ్స్ లో వచ్చేసి గేమ్ సెట్టింగ్స్ లో వచ్చేసరికి దిస్ కాన్ఫ్లిక్ట్ ఇస్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ కాజింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఇది ఉన్నా కూడా you may turn it off. So guys, if you find my video helpful, please hit like, subscribe and share this video, and please do comment if you have any other queries. I'll respond to you, and I